యేసువారు తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని నమ్ముతాం. దీని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. స్పీకర్ అబ్దుర్ రెహమాన్ CFMM మినిస్ట్రీస్ నుంచి ఇన్స్టాలో ఒక వీడియో అప్లోడ్ చేశారు. అంటే వారి ఛానల్ నుండి చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ఈ వీడియో నా దగ్గర రావడం జరిగింది. సో ఈ వీడియోలో వారు మాట్లాడుతూ చాలా స్పీడ్గా అద్భుతంగా యేసుక్రీస్తు వారి గురించి స్పష్టమైన మాటలు తెలియచేస్తున్నట్లు చాలా స్పీడ్గా అద్భుతమైనటువంటి విషయాలు వారు చెప్పగలిగారు. ఏం చెప్పగలిగారు వాళ్ళంటే, ముస్లిమ్స్ అందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎలా విశ్వాసములో వెళ్తారో, లేకుంటే యేసుక్రీస్తు వారి పైన ముస్లిమ్స్ యొక్క విశ్వాసం ఎలా ఉందో, అంటే నమ్మకం ఎలా ఉందో వారు ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఇంతకుముందు మనం చూసినప్పుడు షఫీ గారు చెప్పారు, అంతకుముందు సిరాజ్ బ్రదర్ కూడా చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక మోటివేషనల్ స్పీకర్గా షఫీ గారు, అలాగే ఆ బ్రదర్ కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నటువంటి సిరాజ్ బ్రదర్ ఉన్నారు. కొన్ని మూలికల పైన దానిపైన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నటువంటి సహోదరులుగా ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ అబ్దుర్ రెహమాన్ గారు కొన్ని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి, క్రీస్తులో ఉన్నటువంటివి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను వారు చక్కగా చెబుతున్నట్టే చెప్పుకుంటూ కొన్ని విషయాల్లో వారు కొన్ని మిస్టేక్లని ఫామ్ చేస్తున్నారు. సో అవి క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వారు ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియో చూద్దాం. మీద క్రైస్తవ మతం వారు తప్ప యేసుని నమ్మాలి అని ప్రబోధించే ఏకైక మార్గం ఇస్లాం ధర్మం తప్ప ఈ భూమండలంలో వేరే సిద్ధాంతం లేదు. చూడండి ఎలా నమ్మమంటుందో. ఈసా అలైహిస్సలాం యేసువారు తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని నమ్ముతాం. ఆయన తల్లి మరియం అలైహిస్సలాం అతి పవిత్రురాలు, పరమ పరిశుద్ధురాలని నమ్ముతాం. ఈసా అలైహిస్సలాం వారు ఊయలలో ఉన్నప్పుడే మాట్లాడాడని నమ్ముతాం. జీవితాంతం సృష్టికర్త యొక్క సువార్తను ప్రకటించాడని నమ్ముతాం. ఈసా అలైహిస్సలాం యేసువారు అద్భుతాలు చేశాడని నమ్ముతాం. గొప్ప ప్రవక్తలలో ఓ గొప్ప ప్రవక్తని నమ్ముతాం. యేసువారు అందరిలా కాక మరణించక పూర్వమే సజీవముగా శరీరంతో సహా ఆకాశాలపైకి ఎత్తపడ్డాడని నమ్ముతాం. ప్రళయానికి ముందు యేసువారు తిరిగి ఈ లోకంలోనికి శరీరంతో వస్తారని నమ్ముతాం. ఈ భూమండలం మీద క్రైస్తవ మతం వారు తప్ప. రైట్, చూస్తారు కదా. ఈ సమయంలో గమనించండి దేవుని ప్రజలారా, వారు అన్ని కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తూ మధ్యలో కొన్ని విషయాలను ఏం చేస్తారంటే పాస్ అయినట్టుగా, చక్కగా చెప్పినట్టుగా మేము ఆ విశ్వాసం కలిగి ఉన్నామని యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసమును మా విశ్వాసముగా, లేకుంటే వారిపైన ఉన్నటువంటి ఈ విశ్వాసముగానే ఉన్నట్టుగా వారు చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కగా చెప్పినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. కానీ వారు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు వారు ఉయ్యాలలో ఉన్నప్పుడే మాట్లాడారు అని చెప్పారు. సార్ బైబిల్లో ఎక్కడ లేదండి ఆ మాట. రెహమాన్ గారు దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు ఉయ్యాలలో ఉన్నప్పుడే మాట్లాడారు అని చెప్పారు మీరు, కానీ ఆ వచనము బైబిల్లో ఎక్కడా లేదు. అది ఎక్కడ క్లారిటీగా లేదు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏం చెప్పారు మీరు అంటే గమనిద్దాం. ఏమని చెప్పారంటే, ఏం చెప్పారంటే జీవితాంతం కూడా సృష్టికర్తను గురించినటువంటి సువార్త ప్రకటించారని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మీరు చెప్పగలుగుతారు. అంతేనా సార్? రైట్. ఇక రెండో విషయం, ప్రవక్తల్లో ఒక ప్రవక్తని మేము నమ్ముతామని చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందా వీళ్ళ ఆలోచన ఏంటో? యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మము, కానీ ప్రవక్తలలో ఒక ప్రవక్తని నమ్ముతాం. ఓకేనా? రైట్. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తూ మంచి మాట చెప్పారు. అది కానీ బైబిల్కి సంబంధించిన విషయం కాదు, అది మీ సొంతం విషయం. అది ఏంటి విషయం అంటే, మరణం లేకుండానే ఆకాశానికి వెళ్ళిపోయారు, నిత్య జీవానికి వెళ్ళిపోయారు. మళ్ళా ప్రళయం వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ శరీరంతో వస్తారు. అంటే వెళ్ళేటప్పుడు శరీరంతో వెళ్ళాడు యేసుక్రీస్తు వారు, మరలా వచ్చేటప్పుడు శరీరంతో వస్తారని చెప్పారు. ఈ విషయాన్ని బ్రదర్ షఫీ, సిలువ పైన యేసుక్రీస్తు వారు చనిపోలేదు, సిలువలో యేసు మరణించలేదు, సిలువలో యేసు మరణం నిజం కాదు, అబద్ధాలు అంటూ కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఫైట్ చేశారు సార్. మరి మీకు తెలుసో లేదో కానీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. చాలాసార్లు ఫైట్ చేశారు. సిరాజ్ బ్రదర్ కూడా కొన్ని విషయాల్లో వాటిని ఒక్కానిస్తూ మాట్లాడినప్పుడు సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ చివరికి బ్రదర్ షఫీ గారు మోటివేషనల్ స్పీకర్ అయిపోయారు.
సిరాజ్ బ్రదర్ ఏమో మూలికలు అంటే శిలాజితు వాటిపైన వీటిపైన కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే గమనించండి, సత్యము కొన్ని రోజులు నేర్చుకోవడానికి సమయం పట్టుద్ది. కాబట్టి మీరు కూడా సత్యం తెలుసుకున్నారు, అంటే కొన్ని విషయాలు ఒప్పుకున్నారు, సత్యం తెలుసుకున్నారు. మీరు కూడా సత్యాన్ని కూడా తెలుసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను. గమనించండి, యేసుక్రీస్తు వారు అయితే ఉయ్యాల్లో ఎక్కడ మాట్లాడినట్టు బైబిల్లో లేదండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ప్రజలతో మాట్లాడాడు. అర్థమవుతుందా? ప్రజల యొద్దకు వెళ్ళాడు, ప్రజలతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు, ప్రజలకు బోధించడానికి సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేయడానికి నేను ఈ సందర్భంలో ఈ పాయింట్ నుండి కొన్ని విషయాలకు వెళ్తానికి నేను ఈ ముఖ్యమైనటువంటి సందర్భం తీసుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టిన నాటి నుంచి అంటే 8వ ఏట తన పేరు పెట్టడానికి, సున్నతి చేయడానికి, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఏటేటా బలులు అర్పించడానికి, ఏటేటా పండుగకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అలా 12 సంవత్సరాలు వెళ్ళారు. 12 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 12వ ఏట యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత అక్కడ తల్లిదండ్రులతో తిరిగి వెళ్లకుండా వారు అక్కడ ఆగిపోయారు. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు గమనించకుండా, యేసుక్రీస్తు వారు మిస్ అయ్యారన్న సంగతి కూడా వారు గమనించకుండా, పెద్దవాడు కదా, 12 సంవత్సరాలు ఈడున్నటువంటి వ్యక్తి, కానీ మనకంటే ముందు వెళ్ళి ఉండొచ్చు, స్నేహితులతో వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి వారు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తిరిగి వారి ఇంటికి వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు వారు ఉండరు అక్కడ. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడుగుతారు, ఎవరు కూడా చెప్పరు. ఆ తర్వాత మరలా వారు తిరిగి మళ్ళీ యెరూషలేముకు వచ్చినప్పుడు 3 దినములు అంటే 3 రోజుల తర్వాత గమనిద్దాం. ఇప్పుడు నేను మీకు ఆ రెఫరెన్స్ను చదవడానికి ప్రయత్నం చేస్తాను. నేను మాటలతో కాదు, రెఫరెన్స్తో మాట్లాడుతున్నాను. చక్కగా గమనించండి. రెహమాన్ గారు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా ప్రేమపూర్వకంగా నేను వారికి మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి ఏం జరుగుతూ ఉంది. 2:40లో గమనిద్దాం. 2:40లో నుంచి మనం కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. బాలుడు అనగా యేసుక్రీస్తు వారు, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని దయ, మనుషుల దయ ఆయన మీద ఉండెను అని ఇక్కడ రాయబడింది. తర్వాత ఏం చేస్తుంది, పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళేవారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వచనాన్ని మీరు చదువుకోండి 12 సంవత్సరాల వరకు. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఆ దినములు తీరిన తర్వాత అంటే 12 సంవత్సరాల వయసు పండుగ, ఆ పండుగ విషయం తీరిన తర్వాత ఏం జరిగిందంటే, తిరిగి వెలుచు ఉండగా బాలునైనటువంటి యేసు యెరూషలేములో నిలిచిపోయాను, యెరూషలేములో ఆగిపోయాడు. ఆ రోజు ఆగిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తర్వాత వచ్చిన చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కనపడలేదని చెప్పి 3 దినములు అయిన తర్వాత ఆయన దేవాలయములో, నేను ముందే చెప్పాను కదా, దేవాలయములో ఎక్కడున్నాడు ఆయన అంటే బాధకుల మధ్య కూర్చుండి, ఆ కాలంలో ఉన్నటువంటి సేవకుల మధ్యలో కూర్చుండి, బోధకులు, ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు, వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నారు. బోధకులు కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసి అప్పుడు తల్లిదండ్రులు చూశారు. ఓకేనా? చూసి అయ్యా మీరు ఇట్లా మిస్ అయిపోయింటే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నా పని ప్రారంభమైందని చెప్పి అక్కడ యేసుక్రీస్తు. ఇదే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు, మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదన్న సందర్భం గురించి నేను ఈ విషయం చెప్పవలసి వచ్చింది. అయితే గమనించండి, మనకి తల్లిదండ్రులతో మాట్లాడతాడు. ఓకేనా? తల్లిదండ్రులతో మాట్లాడే విషయాలు వేరు. అయితే ఊయలలో మాట్లాడలేదండి. ఊయలలో ఈ విషయాన్ని మీకు క్లారిఫై చేయడానికే నేను ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే, మరి ఊయల్లో మాట్లాడాడంటే దేవుని మాటలు మాట్లాడాడేమో అని అనుకుంటారు కొంతమంది. దేవుని విషయాలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే, చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు పుట్టంగానే మాట్లాడాడేమో అని చాలామంది అనుకుంటారు. లేదండి, దేవుని యొక్క విషయాలు 12వ ఏట నుండి తను ప్రారంభించాడు. అది కూడా బోధకుల మధ్యలో కూర్చుని 3 దినములు కూడా తను నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్న తర్వాత ప్రశ్నించడము ప్రారంభించినటువంటి సందర్భం అది. ఓకేనా? సో దానికంటే ముందున్నటువంటి దినములన్నీ కూడా తల్లిదండ్రులతోనూ కుటుంబంతోనూ వారికి ఉన్నటువంటి సందర్భం అది. ఓకేనా? రైట్. ఇది మీకు క్లారిటీగా అర్థం కావడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్పగలుగుతున్నాను. సరే, రెండవ విషయం ఏం చెప్పగలిగారు రెహమాన్ గారు అంటే, ఏం చెప్పారంటే సృష్టికర్తను గురించినటువంటి ఒక ప్రవక్తగా ఆయన ప్రకటించాడు బ్రతికిన దినాలన్నీ కూడా చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ రెహమాన్ గారి యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు దేవుడు కాదు, ఆయన కేవలము ఒక ప్రవక్తగానే ఉన్నటువంటి వ్యక్తి అని వారు పరిగణించడానికి స్పీడ్గా చాలా చక్కగా ఈ మాటలను వివరించారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు అసలు దేవుడా కాదా? ఆయన దేవుడితే అని చెప్పుకోవాలి కదా. క్రైస్తవ సమాజంలో కూడా ఇది ఒక ప్రశ్నగా ఉంది. చాలామంది కూడా దీని మీద డిబేట్లు చేస్తున్నారు. యేసు దేవుడు కాదు, మరి ఏంటి? రక్షకుడు. ఓకే,
సేవకుడు ఓకే, కాపరి ఓకే, బోధకుడు ఓకే, అర్థమవుతుందా? లేదా ప్రవక్త ఓకే, ఇవన్నీ ఒప్పుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడిని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఆయన చెప్పుకోలేదు అని ఈ బైబిల్ అంతట్లో వాళ్ళ ఒక క్లారిటీకి వాళ్ళకు ఉన్నటువంటి ఏమండి దానికి పరిపక్వతకి లేకుంటే జ్ఞానానికి, తెలివికి, వివేచనకి వారు ఏంటంటే ఒక సర్టిఫై చేసుకొని వారు అక్కడితో ఆగిపోయారు. అందరితో ఆగినటువంటి వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ, మరీ ప్రాముఖ్యంగా రెహమాన్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ, ఇప్పుడు నేను చెప్పబోయే రెఫరెన్స్ మీరందరూ చదవాలని కూడా కోరుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. మీరందరూ కలిసి ఒక్కసారి నా కొరకు, ఏమండి ఎప్పటివరకు మీ కొరకు చదివారు బైబిల్, ఇప్పుడు నా కోసం ఒక్కసారి చదవండి ప్లీజ్, రిక్వెస్ట్ అనమాట. నా కొరకు ఒకసారి మీరు బైబిల్ చదివితే చాలా బాగుంటుంది. మరి యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన దేవుడని చెప్పుకున్నాడా, దేవుడని చెప్పాడా లేదా అనే విషయాన్ని మనము ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అంతే, ప్రయత్నం చేద్దాం. మీరు అక్కడికి వస్తే అది నిజమా కాదా చదవటానికి కూడా నేను రాయలేదండి, బైబిల్ నేను రాయలేదు, బైబిల్ నేను రాసుకోలేదు. నేను బోధించడానికి వచ్చినటువంటి బోధకుడిని మాత్రమే మీకు వివరించడానికి అద్భుతమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎస్, నమ్మటం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం, అది చాయిస్ ఓవర్. బట్ ఇక్కడ నేను చెప్పి క్లారిఫై చేసే విషయం ఏందో కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అనంటే, సేవ పరిచర్య ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో వారు ఉపవాసము చేస్తున్నటువంటి సమయం అది. ఆ సమయంలో పరలోకము నుంచి పడదోయబడినటువంటి లూసిఫర్, పరలోకంలో లూసిఫర్, భూమి మీద పడదోయబడినప్పుడు సాతానుగా, అపవాదిగా పేర్లు పెట్టబడినటువంటి ఒక లూసిఫర్ యేసుక్రీస్తు వారిని శోధించుటకు, తనని ఇబ్బంది పడటానికి వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారితో ఈ లూసిఫర్ ఫైట్ చేస్తున్నారు, శోధిస్తున్నారు. ఆ శోధనలో యేసుక్రీస్తుల వారు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఎవరితో మాట్లాడుతాడు? పరలోకం నుంచి పడదోయబడినటువంటి దేవదూతతో మాట్లాడుతున్నాడు. దేవదూత అంటే మరి వేరే రకంగా ఆలోచన చేస్తారేమో, సాతానుతో మాట్లాడుతున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం 7వ వచనం ఏమని చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ముందుగా మనం 6వ వచనం చదువుకొని కిందికి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమని, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను ఎత్తుకొందురు. ఏం చెబుతున్నాడు? దేవుని కుమారుడవైతే అని చెబుతున్నాడు అక్కడ. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు చూడండి ఒకసారి. చాలామంది ఇది చెబుతున్నారు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, బైబిల్లో రాయబడిందని ఇదే చెబుతున్నారు. కానీ ఈ భూమికి ఆకాశమును సృష్టించినటువంటి జీవము కలిగిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో విందాం ఒకసారి. ఏం మాట్లాడుతున్నారో విందాం. అని రాయబడి ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు చూద్దాం. ఆయనతో చెప్పాను. ఎప్పటిదాకా ఆయన మాట్లాడారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కమ్ టు ద పాయింట్. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవునిని నీవు శోధింపవలనని. ఎవరు దేవుడండి? ఎవరు దేవుడు ఇక్కడ? మళ్ళా చక్కగా వినండి. యేసు ప్రభు అయిన నీ దేవుడు. ఈయన ఎక్కడ దేవుడు? ఈయన ఆయనకి పరలోకములో లూసిఫర్గా ఉన్నటువంటి పరలోకములో ప్రతిగానములు చేసే ఒక లూసిఫర్, చక్కగా వర్షిప్ చేసే ఒక లూసిఫర్, అక్కడి నుంచి పడదోయబడినటువంటి దూతగా ఉన్నటువంటి అక్కడ విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు క్లారిటీగా చెప్పారండి. ఏమని చెప్పారు? మళ్ళీ అక్కడ యేసు లేదు, ప్రభు అనే ఉంది అని చెప్పేవాళ్ళు మళ్ళీ కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమ స్నేహితులారా, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడిని చెబుతున్నాడా, దేవుడు కాదని చెబుతున్నాడా? రైట్. రెండవ విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. 10వ వచనం. యేసు వానితో, సాతానా, అర్థమవుతుందా? ఎవరితో చెబుతున్నాడో కూడా చెబుతున్నాడు. సాతానా, పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలను అని రాయబడి ఉన్నదని చెప్పాడు. ఆయనకు మాత్రమే
సేవించవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అక్కడి నుంచి ఇద్దరు విడిపోతారు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయ సాగిరి. స్తుతి కలుగును గాక. రహమాన్ గారికి యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేయడానికి నేను ఈ యొక్క లేఖన భాగాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు రెండవ విషయం, అంటే 1, 2 అయిపోయింది, 2 అయిపోయినాయి. మూడోది క్లియర్ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడా లేదా, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడా, చనిపోకుండానే తిరిగి వెళ్ళాడా? ఇది బాగుంది కదా. చనిపోకుండానే వెళ్ళాడా, చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడా అనే విషయాన్ని మనము ఈ రోజున క్లారిఫై చేయాలి. ఎవరు క్లారిఫై చేయాలి? అందరికీ బైబిల్ పైన ఎవరికైతే అవగాహన పర్ఫెక్ట్గా లేదో వారందరికీ కూడా ఈ విషయాన్ని మనము తెలియచేద్దాం. గమనిద్దాం ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు 39 కొరడా దెబ్బలు తిని ఉమ్మివేయబడి సిలువను మోసి, ఓకేనా, ఇదంతా క్లారిటీగా ఒప్పుకుంటారండి, అందరూ ఒప్పుకుంటారు. ఈ సిలువ పైన చనిపోయాడా చనిపోలేదు ఇదంతా కూడా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టేసి ప్రసంగాలు చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆయన ప్రాణమును విడిచినని బైబిల్ గ్రంథంలో ఆయన పలికినటువంటి మాటల్లో ఒక మాటగా ఉంది. అది కూడా అందరికీ దాదాపుగా తెలుసండి. ఇప్పుడు నేను గమనించడానికి ఇదంతా సమయం కాదు, ఇదంతా చెప్పడానికి అవసరం లేదు, అంతా తెలుసు కాబట్టి. ప్రాణం విడిచినని కూడా ఉంటుంది కాబట్టి ఆయన ప్రాణంతో పోయాడా దేంతో పోయాడా అనే విషయాలు కూడా అక్కడే అందరూ కూడా ఒక్కానిస్తూ మాట్లాడే వాళ్ళకి చాలామంది లేకపోలేదు. సో కమ్ టు ద పాయింట్. నేను చెప్పే విషయం ఏంటంటే, ఆయన పర్ఫెక్ట్గా చనిపోయాడు. ఓకేనా, ఆయన పర్ఫెక్ట్గా చనిపోయాడు, ఆయన పర్ఫెక్ట్గా తిరిగి లేచాడు. ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాలి. అంటే చనిపోయాడు అనటానికి రుజువేంటి బ్రదర్ అని మీరు నన్ను అడిగితే, ఎస్, నేను ఆన్సర్ చేయడానికే ఈ ప్రశ్నలు లేవనెత్తాను కనుక మనందరం ఈ విషయం గురించి మనము మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? మనందరికి అర్థం కావడానికి చాలా చక్కగా అర్థం కావాలి కాబట్టి మనందరం కలిసి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం అక్కడికి వెళ్తే కానీ మనకు అంత అర్థం కాదు. ఏమర్థం కాదో చూద్దాం ఒకసారి. 58 అన్నాను కదా, అక్కడ చదువుకోవడానికి వెళ్దాం మనం. 58 పిలాతు వద్దకు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఏమండి, పిలాతు దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళాడు అంటే, పిలాతుతో ఆయనకి ఏం పని అంటే, ఆయన వెళ్ళినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను నేను. చాలా చక్కగా అర్థం చేసుకుంటారని కూడా నేను ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయాలనే ఈ లేఖన భాగాన్ని నేను తీసుకున్నాను. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు ఒక డెడ్ బాడీని, చనిపోయిన ఒక బాడీని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆయన తొలిపించుకున్న సమాధులు పెట్టడానికి. అర్థమైందా? అతడు ఒక ధనవంతుడు, ఆయన ఒక రహస్యమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసి. అంతేకాకుండా ఆ ధనాన్ని బట్టి ఆయన మంచిగా చక్కగా ఒక సమాధిని తొలిపించుకున్నాడు. చాలా కాస్ట్లీ సమాధి అనుకుంటారు ఆ కాలంలో. మనోడు కూడా ఇప్పుడు ఈ కాలంలో చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ముందే కట్టేసుకుంటున్నారు సమాధులు. కాబట్టి ఆ కాలంలో ఆయన కట్టించుకున్నాడు సమాధి. అది ఆ సమాధి గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. పిలాతు వద్దకు వెళ్ళి గమనించండి. మత్తయి సువార్త 27:58 చాలా చక్కగా వినండి, నేర్చుకోండి. ఇది విమర్శ కాదండి, డిబేట్ కాదండి, కౌంటర్ కూడా కాదండి, ప్రేమపూర్వకమైనటువంటి వివరణ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ప్రేమపూర్వకమైనటువంటి వివరణ, జస్ట్ దట్స్ ఆల్. ఎవరికి ఇది అంటే, ఎవరికైతే డౌట్స్ ఉంటాయి వాళ్ళకి, అంతేగాని మళ్ళీ నాకు ఫోన్ చేసి అది ఎట్లా ఇది ఇట్లా ఇదంతా నాన్ సెన్స్, ఇది అంత కాదు. ఇది నేర్చుకోవడానికి మాత్రమే చెప్పాను నేను. తెలుసుకోకుండా విషయం ఏదంటే బైబిల్ చదవండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి 57:58 పిలాతు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించను. అర్థమవుతుందా? పిలాతు ఒక వ్యక్తి వచ్చి అడిగినటువంటి విషయం ఏంటంటే, చనిపోయిన దేహాన్ని అడిగాడండి. బతుకున్న వాళ్ళు ఎట్లా అడుగుతారు? బతుకున్న వ్యక్తిని ఏమంటే, మా మనిషిని నాకు అప్పగించండి అంటారు. దేహాన్ని అప్పగించమంటారే? సరే, రెండో విషయం 59 యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైనటువంటి నారబట్టలతో చుట్టి తాను రాతితో తొలిపించుకునేటువంటి కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయిని బుర్లించి పోయాను. ఇప్పుడు గమనించండి, ఎవరైనా బతుకుని వాళ్ళు తీసుకుపోయి నారబట్టలు చుట్టి
అండి యేసుక్రీస్తు వారు బ్రతుకుంటే నారబట్టలు చుట్టేసి ఆ తొట్టులో పెట్టేస్తారు ఎవరన్నా అలా తీసుకెళ్ళి పెడతారా? ఎవరు బతుకున్నోడిని చంపేస్తారా? ఎవరన్నా అసలు గవర్నర్ ఒప్పుకుంటారా? ఫిలాత్ ఒప్పుకుంటారండి? బ్రతుకున్న వ్యక్తికి నారద బట్టలు చుడతానంటే ఎవరిని ఒప్పుకుంటారా? ఆ కాలంలో చేయొచ్చు అలాగా? వారు ఒప్పుకునే కాలమేనా అది? బ్రతుకుని చంపుతాంటే ఒప్పుకుంటారా? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చూద్దాం. గమనించండి. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైనటువంటి నారబట్టలతో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయిని బొర్లించాడు. ఇది మీకు అర్థమైతే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. రహమాన్ గారు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఇది బైబుల్ ఎవిడెన్స్. ఓకేనా? రైట్. కాబట్టి ఇక ఆయన శరీరంతో వెళ్ళలేదండి. శరీరంతో వెళ్తే ఇక్కడ మీరు అడగొచ్చు, ఒకవేళ ఆయన లేచాడు కదా, మరి ఆ శరీరం ఎక్కడ? సో మీ ప్రశ్న అదే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా బ్రతికినోళ్ళు లేచాడు అనుకోండి, మరి ఆయన దేహము శరీరం ఎవరు కనపడలేదు, కొన్ని చోట్ల కనపడ్డాడు, కొన్ని చోట్ల అది ఉంది కదా. మరి కనపడినటువంటి శరీరం ఆ పార్థివ దేహం ఎడిపోయిందని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అవండి, అది ఆ శరీరము మహిమ శరీరముగా మార్చబడింది. మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. అంతే, దానికి ఇక ప్రశ్నలు ఆన్సర్స్ లేవు. కాబట్టి ఆయన తిరిగి లేవటం అనేది మరణించాక లేచాడే తప్ప మరణం లేడు. ఇంకొక విషయం ఏం చెబుతారు మీరు అంటే, యోన చాప కడుపులో ఎలా ఉన్నాడో 3 రాత్రింబగళ్ళు మనుష్య కుమారుడు అలాగే ఉంటాడు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా ఎలా ఉంటానంటే, ఆయన బ్రతికున్నాడు, ఈయన కూడా బ్రతికున్నాడని మీ అర్థం. అంతే కదండి? అంతే కదా రెహమాన్ గారు? కానీ సందర్భం అదండి, సందర్భం అది. ఇప్పుడు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకునే మాటలో ఒక మాట ఏమనుకుంటామంటే, ఆయన బ్రతికున్నాడు, ఈయన కూడా బ్రతికే ఉండి భూమిలో పెట్టారు. ఓకేనా? లేచాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నాం భూమిలో పెట్టారు, బతుకున్నోడిని పెట్టారు, తిరిగి లేచారండి. లేచినప్పుడు మరి మగ్దలిని మరి వాళ్ళని చూసినప్పుడు మామూలుగా కనపడ్డప్పుడు మాట్లాడుకోవాలి కదా సార్. లేచాడు అనుకోండి, మీరు అన్నట్టే అక్కడ ఎలా బ్రతుకున్నాడో యోన గారు కూడా అక్కడ బ్రతుకున్నారు అనుకున్నాం. మరి మగ్దలిని మరియ గారు లేచి చూశారు, అక్కడ దేవదూతలు ఉన్నారు, కనపడారు. మరి యేసుక్రీస్తు కనపడలే కదా, తోటమాల అనుకుంది. అంటే శరీరంతో ఉన్నప్పుడు కనపడితే గుర్తుపడతారు కదా. కాబట్టి సార్ అది సందర్భం అంతే. అంటే అలా ఆ 3 దినములు ఉండి ఆయన ఎలా బ్రతికొచ్చాడు బయటికి, నేను కూడా అలా తిరిగి లేచి వస్తాననే సందర్భం వాడాడు తప్ప అలాగనే నేను ఉంటానంటే అలా బ్రతుకుంటానని కాదు. ఓకేనా? సో మీరంతా కూడా వీటిపైన ఆలోచన చేయాలి. ఇది మనకు విమర్శ కాదు, మనకి ఎలాంటి గొడవ కాదు, మనకి ఎలాంటి డిబేట్ కాదు. ఇది ఎలాంటి డిబేట్లో చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా నేను ముందు చెప్పాను కదా, పరిశుద్ధంగా పవిత్రంగా ప్రార్థిస్తూ ఏమండి ఇంకా అతి పరిశుద్ధులుగా మార్చబడి బైబిల్ గ్రంథాన్ని చదివితే చక్కగా అందరికీ అర్థమవుద్ది. కాబట్టి మీ అందరికీ కూడా అలా అర్థం కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. కొన్ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మరి అబ్దుల్ రెహమాన్ గారికి కూడా ప్రైజ్ ది లార్డ్. మీరు కొన్ని సత్యాలు తెలుసుకున్నారు. రాబోతున్న దినాల్లో ఇంకాస్త అన్ని సత్యాలు కూడా నేర్చుకోవాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఎప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరూ కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో వెల్కమ్. సో అందరూ కూడా గుడ్ లక్. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆలోచింపచేసే విధానంలోకి బైబిల్ మిమ్మల్ని తీసుకువెళ్ళును గాక.